హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తేనెలో ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ఔషధ గుణాలే కాకుండా చర్మ సౌందర్యానికి, జుట్టుకి కూడా ఎంతో పోషణనిస్తుంది. కానీ ఎప్పుడు అది ప్యూర్ తేనె తీసుకుంటే బట్ మనకి ఎలా తెలుస్తుంది? దీనికోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసి ఒక 5 రకాల టిప్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఆ తేనె వచ్చి కల్తీదా లేకపోతే ప్యూరా అని మీకు తెలుస్తుంది అన్నమాట. ముందుగా 2 గ్లాసుల్లో కొంచెం వాటర్ తీసుకొని పెట్టానండి. ఒక గిన్నెలో తేనెలో బెల్లము పంచదార పాకం కలిపింది పెట్టానంటే కల్తీ అనమాట. ఇంకో దాంట్లో డాబర్ హనీ పెట్టాను. డాబర్ హనీ తేనె చాలా బాగుంటుంది, టెస్ట్ చేసి చూద్దాం. అందులో ఒక స్పూన్, ఒక గ్లాసులో ఏమో డాబర్ హనీ, ఒక గ్లాసులో ఏమో కల్తీ తేనె వేశాను. మీరు గమనిస్తే కల్తీ తేనె వచ్చి కరిగిపోయింది. డాబర్ హనీ వెంటనే కరగదు, కిందకెళ్ళి అలా ఉంటుందన్నమాట. డాబర్ హనీ అని కాదు, ప్యూర్ హనీ వచ్చి అలా ఉంటుంది. చూసారా? ఇప్పుడు రెండో టెస్ట్ వచ్చి క్యాండిల్ వెలిగించి పెట్టాను. ఒక చిన్న గిన్నెలోకి ప్యూర్ హనీ, ఇది కూడా డాబర్ హనీయే తీసుకున్నాను. అంటే నా దగ్గర అది ఉందని చూపిస్తున్నాను అంతే తప్ప డాబర్ని నేను ఓకేనా. ఒక మ్యాచ్ బాక్స్లో ఒక అగ్గి పుల్ల తీసుకున్నాను, దానిలో తేనెలో ముంచేసాను. ఇప్పుడు వెలిగిద్దాం. ఎంత బాగా, ఇంకా కొంచెం ఎక్కువగా వెలుగుతుంది, ఆరిపోదన్నమాట. ప్యూర్ హనీ అయితే ఇలా వెలుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కల్తీ తేనె తీసుకుందాం. దీన్ని కూడా అలాగే ముంచి ఆ తేనెలో అగ్గిపుల్ల వెలిగించారు అంటే చూడండి, కాలుతుంది తప్ప ఆరిపోతుంది. వెలుగుతుంది, అక్కడ దాంట్లో పెట్టినప్పుడు కాలుతుంది పుల్ల, బట్ తీయగానే ఆరిపోతుంది. తర్వాత 2 వేళ్ల మధ్య కొంచెం హనీ తీసుకొని, ప్యూర్ హనీ కనుక మీరు పట్టుకుంటే స్టిక్కీగా అనిపించదు. అదే ఈ బెల్లం పాకం కల్తీది అనుకోండి, స్టిక్కీగా అంటుకుంటుంది అన్నమాట. ప్యూర్ హనీ అయితే కనుక చాలా థిక్గా ఉంటుందండి. ఒక గిన్నెలోంచి ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసిన అలా అంటుకొని ఉండిపోతుంది. అదే ఈ ఫేక్ హనీ అనుకోండి, కల్తీ తేనె అయితే కనుక ఖచ్చితంగా చక్కగా ఈజీగా మూవ్ చేసేయచ్చు మనం ఒక కంటైనర్ నుంచి ఇంకో కంటైనర్కి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి, మీరు బ్రెడ్ మీద కనుక తేనె వేసుకొని తిందాం అనుకున్నారంటే బ్రెడ్ మీద దాన్ని అప్లై చేస్తే బ్రెడ్ చాలా గట్టిగా అనిపిస్తుంది. అదే ఫేక్ హనీ అనుకోండి, కల్తీ తేనె అయితే చక్కగా అందులో తేమ ఉంటుంది కాబట్టి బ్రెడ్ స్మూత్ అయిపోతుంది.